ఫ్రెండ్స్ అన్న అందరూ మీరంతా బాగుంటే మాకు అంతే చాలు. ఏమంటే ఇప్పుడు వర్షాకాలంలో ఏం చేయాలంటే మనము బెడ్లు తోలిపించి పేపర్ వేసి ఇట్లా నీట్గా ఇట్లా డ్రిప్కి ఇట్లా తగులకుండా ఇట్లా నాటాల. లేదంటే మనం ఈ డ్రిప్కి తెగిలే అనుకో అది ఏమవుతుందంటే ఈ ఎండాకాలము ఈ డ్రిప్ మీద పడిందంటే చెట్టు వాడిపోతుంది, చెట్టు ఎండిపోతుంది. దీనికి మళ్ళా ఇట్లే నీట్గా వేయాలి, డ్రిప్ దూరంగా ఉండాల. అప్పుడు మనము చెట్టు దెబ్బతినేలే. ఈ ఉడుక్కి ఏం చేస్తుందంటే పేపర్ ఉడుక్కి డ్రిప్ ఉడుక్కి చెట్టు చచ్చిపోతుంది. అందుకు మనం ఏం చేయాలంటే డ్రిప్ దూరంగా పెట్టుకొని నీళ్ళు ఏడుచుకొని ఇట్లా నీట్గా నాటితే చెట్టు దెబ్బతినేయదు. ఇంకా వర్షాకాలము వానల కాలము శిలిమ రోగము పుండాకు పడేది ఇట్లా పడుతుంది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు పేపర్ నీట్గా వేసినాము, ఇదే డ్రిప్లో వేసినాము, కరెక్ట్గా ఇట్లా పక్క వదుపుకొని చెట్టు నాటేస్తే ఏం తొందర వచ్చేది మనకి బాగా అవుతుంది. మీరు కూడా వర్షాకాలము మీరు కూడా మాకు కామెంట్ పెట్టండి, ఇట్లా పర్వాలేదు పేపర్ వేసి. నేను చెప్పిన వాళ్ళంతా పేపర్ వేసినారు, బాగా చెట్లు బాగా డెవలప్ అయ్యాయి, చెట్లు ఏం దెబ్బతినేయదు, సారము బాగా పట్టేస్తుంది. అడక్కి మాత్రము యాపిండి వేయండి, యాపిండి వేసి అనగా అది పొటాషియం వస్తుంది, దాన్ని ఒక ఎకరాకు 2 కేజీ వదలండి, బాగా పంట డెవలప్ వస్తుంది. అప్పుడు మనము చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అట్లే మనము నాటేసామనుకో అది పంట వేలే పచ్చగా తిరిగిస్తాయి. మిరపకాయలు దూమ అనేది అది చక్కగా డెవలప్ వచ్చే పంట. అందుకు మనము ఈ ప్రకారం చేసుకుండా మీకు కూడా బాగుంటుంది, పంట బాగా డెవలప్ అవుతుంది. మనము ఒక ఎకరాకి వేసినాను, ఒక ఎకరాకు వచ్చి ఒక ఎకరా పేపర్ వేసినాను, బాగా డెవలప్ అయింది. పర్వాలేదు. ఇంటి ముందర కూడా వేసినాను, అది డెవలప్ బాగా వస్తూ ఉంది. దాన్ని చూసి దీన్ని వేసినాను. మీరు కూడా అంతే పేపర్ వేసి ఇట్లా పొలాన్ని పేపర్ వేసి నాటినాను, బాగుందని నాకు కామెంట్ పెట్టండి చాలు. మీకు అదే అన్న నేను ముట్టము చెప్పినాను కదా, మీరు ఏమేమి పంటలు చేసినారు అనేది మాకు కూడా కామెంట్ పెట్టండి. ఎట్లా పంట చేసినారు, ఏం చేసినారు, ఎట్లా డెవలప్ చేసినారు అనేది మాకు కూడా తెలివిట్ చేయండి. మేము కూడా ఒక ఎకరా నాటినాను, ఇంకా ఇంటి ముందు నాటినే, అది పేపర్ వేయకుండా నాటితే పంట కాలేదు, 3 కోతలు కోసింది కాలేదు. ఇది డూమా అనేది దీన్ని పేపర్ వేసి నాటితే నీట్గా నాటితే పంట బాగా తీసి ఇప్పుడే గొర్రెరు తోలి కిందికి యాపిండి వేసినాను. యాపిండి వేసేది ఏమిటికంటే పులుగు కొట్టేస్తుంది, పులుగు కొట్టకుండా చేతికి అది పులుగుని పక్క రానిచ్చేలే. ఈ నత్తలు కొట్టేస్తాయి. నత్తలు పొద్దున్నే 6 గంటలకంతా చూడండి అంతా పేపర్ కింద ఉంటుంది. దానికి మనము చెట్టు సాయకుండా ఏం చేయాలంటే మనము దానికి ఒక బల్బ్ అనేది వస్తుంది, ఆ బల్బ్ మీదకి వచ్చి బాగా నూరేసి చెట్ల మొదట్లో వేసానండి. అది నత్త అనేది చెట్టు వచ్చి ఫుల్గా అది ఆడే చచ్చిపోతుంది. అప్పుడే చెట్టు డెవలప్ అయింది. మనం ఏమాత్రం అనుకో నేత చెట్లప్పుడు అదంతా పులుగు తినేస్తుంది. మనము అందువల్ల దీన్ని నీట్గా కాపాడకుండా పంటలు బాగా డెవలప్ అవుతుంది. నీట్గా సరిపోయా. ఇప్పుడు ఏమంటే వర్షాకాలము ఏమి పోతే పంటలు వేయలేదు, పేపర్ ఎక్కడ తిరిగి పేపర్ వేయాలా, బాగా కాపాడాలా. మనము కొట్టేది బేతమంగళం మందు ఏమైనా భలే డెవలప్ ఇస్తూ ఉంది, భలే పంటని డెవలప్ ఇస్తుంది, బాగా పంటని తూకేస్తుంది. కానీ రేట్లు జాస్తి, రేట్లు అయినా కూడా పంటలు బాగా డెవలప్ అవుతుంది. మంచి మందులు ఇస్తూ ఉన్నారు, ఏం పంట టోకా వచ్చేది, పంట బలంగా అవుతుంది. సరే ఓకే అన్న, హాయ్ ఫ్రెండ్స్ అన్నాం, బాయ్. ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఇట్లా పంటలు చేసే గురించి. నేను మీకు డెవలప్ ఎట్లా కావాలా ఏమనేది మీకు ఆలోచించి చెప్తాను. ఇప్పుడు దీన్ని చూసి మీరు పర్వాలేదు నువ్వు చేసినావు అని బాగా మాకు కామెంట్ పెట్టండి. మీరు చేసిందే ఏం వ్యవసాయం చేసినారో నాకు అట్లా సెల్లుల్లో పెట్టండి. మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటా, మమ్మల్ని చూసి మీరు నేర్చుకుందరు. సరే ఓకే అన్న.